రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్లు ఇచ్చేసింది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. ఇక నైరుతి ఋతుపవనాలు నిష్క్రమిస్తూ ఉన్నాయి. వీటి ప్రభావంతో పాటుగా ఒక ఉపరితల ఆవర్తన ద్రోణి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మీదుగా ఆవరించి ఉంది. వీటి ప్రభావంతో రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో రాబోయే 24 అవర్స్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ మాత్రమే భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని 9 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మరో 4 జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే భారత వాతావరణ శాఖ మరో అప్డేట్ కూడా ప్రకటించింది. 18వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం క్రియేట్ అయింది. ప్రస్తుతం లభిస్తున్న శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం పరిశీలిస్తే 18వ తేదీ అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లుగా స్కైమెట్ ప్రైవేట్ వాతావరణ సంస్థ కూడా ప్రకటించింది. ఇక అమెరికాకు చెందిన నోవా కూడా 18వ తేదీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతా ఉంది అనే వివరాలు అందించింది. రాబోయే 4-5 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలు కామెంట్ చేయండి.